శ్రీ గురుభ్యో నమః. మనము గృహస్థ జీవితం గురించి చూద్దాము. ఒక భక్తుడు అడుగుతున్నాడు, అంటే రామకృష్ణ పరమహంస గారిని, సంసారంలో ఇన్ని దుఃఖాలు ఎందుకుంటాయని. అప్పుడు భగవాన్ చెప్తున్నారు, ఈ ప్రపంచం అనేది భగవంతుడు ఆడే ఆట. దాన్ని పిల్లలు ఆడుకుని దాగుడు మూతలతో పేర్చవచ్చును. పోల్చవచ్చును. దాక్కుంటూ అటు ఇటు పరిగెడుతూ దొంగకు దొరకకుండా తల్లిని తాకాలి. భగవంతుని తెలుసుకోవడాన్ని తల్లిని తాకడంతో పోల్చవచ్చును. దాగుడు మూతల ఆటలో తల్లిని తాకాలి, కానీ ఆ ఆట ప్రారంభంలోనే ఆమెను తాకితే అది ఆమెకు సంతుష్టిని కలిగించదు. కొంచెం ఆట కొనసాగడమే అమ్మకు కూడా ఇష్టం. అలాగే ఈ ప్రపంచంలో కూడా మనం కష్ట సుఖాలన్నింటినీ అనుభవిస్తూ చివరికి భగవంతుని చేరడమే ఈ ఆట అన్నారట. దానికి రామకృష్ణ పరమహంస గారు చెప్తున్నారంట, ఎలా అయితే చిన్నపిల్లలు దాగుడు మూత ఆటలాడుతూ ఉంటారు కదా, అలాగా భగవంతుడు కూడా అంట ఒక ఆట ఆడిపిస్తూ ఉంటాడంట మనల్ని. అక్కడ ఏం చేస్తారు, ఒక పిల్లోడికి కళ్ళకు గంతలు కట్టేస్తారు. ఆ అబ్బాయికి ఏం కనిపించకపోతే చుట్టూరు చాలామంది పరిగెట్టి ఏదో గందరగోళంగా చప్పట్లు కొడుతూ అరుస్తూ ఉంటారు. కానీ ఆ అబ్బాయి ఏం చేయాలి, ఇంతమంది మధ్యలో వాళ్ళ అమ్మ ఎక్కడుందో కనిపెట్టి వాళ్ళ అమ్మని వెళ్ళి తాకాలి. అలాగే మనం కూడా ఈ మాయ ప్రపంచంలో అసలు విషయం ఏదో మనకి కల్పించకుండా మన కళ్ళకి గంతలు ఉన్నాయట, దాన్నే మాయ అంట. మాయాపర కప్పేసి ఉంటుంది మనకి. అందుకని అసలైన అమ్మ అంటే ఆ భగవంతుడు ఎక్కడున్నాడో ఏంటో మనకి తెలియని స్థితిలో ఉంటాం అనమాట. అయితే ఏమవుతుంది, మనకి ఏదో గురువులు దొరకడం వలనో ఆ భగవంతుని అనుగ్రహం వలనో ఎలాగోలాగా మనం భగవంతుని చేరుకోవడం ఈ ఆటలో ఒకవేళ గమ్యం అయితే. నిజానికి ఏం చెప్తున్నారు, ఏదో దాగుడు మూత ఆట స్టార్ట్ అవ్వగానే ఆ పక్కన అమ్మ నుంచింది, ఆ అబ్బాయి ముట్టుకున్నాడు. అప్పుడు ఏమన్నా చాలా బాగుంది అనుకుంటారా, అది పెద్ద చూడడానికి బాగోదు, ఆ అమ్మకి కూడా పెద్ద అసంతుష్టి ఏమి కలగదు. అదే అంతమంది మధ్యలో ఆ అబ్బాయి కాస్త వెతుక్కుని ఎలాగో కష్టపడి వాళ్ళ అమ్మను పట్టుకుంటే అప్పుడు వాళ్ళ అమ్మకి తృప్తిగా ఉంటుంది. అలాగా మనం కూడా ఈ మాయ అనే ఆటలో పరిగెడుతూనే ఉంటాం, అటు ఇటు. ఏంటి మంచో ఏం చెడో తెలియకపోయినా, లేకపోతే గమ్యం ఏంటో తెలియదు, రకరకాల కష్టాలు పడినా సరే ఎప్పుడైతే ఇవన్నీ దాటుకుని భగవంతుని చేరుకుంటామో అప్పుడు ఆయనకి సంతృష్టి కలుగుతుందంట. అందుకని ఒక ఆటలాగా తీసుకోవాలి అంతే. తప్పితే భగవంతుడు ఏంటి ఇన్ని దుఃఖాలు ఇచ్చాడు అనుకోవాల్సిన అవసరం లేదట. దుఃఖం అనేది ఎప్పుడు దుఃఖం అనిపిస్తుంది, అసలు విషయం ఏదో మనకు తెలియనప్పుడు దుఃఖం అనిపిస్తుంది. ఏదో ఒక ఇల్లు కానీ బంగారం కానీ మనకి దొరకలేదు అనుకుందాం, మనం ఆశించినంత మనకి దొరకనప్పుడు ఎవరు దుఃఖిస్తాడు, ఎవరైతే ఆ బంగారమో ఆ ఇల్లు జీవిత లక్ష్యం అనుకుంటాడో అతను దుఃఖిస్తాడు. ఎవరికైతే జ్ఞానం అనేది వచ్చేసి ఉంటుందో వాడికి ఏం అర్థమవుతుంది, మనమే శాశ్వతం కానప్పుడు ఈ వస్తువులు వెంట ఎందుకయ్యా పరిగెట్టడం అని అనుకున్నాడు అనుకో, ఆ దుఃఖం అనేది మాయమైపోయింది కదా. అంటే నిజంగా దుఃఖాలు ఎప్పుడు ఉంటున్నాయి, ఎవరికైతే అజ్ఞానం ఉందో అప్పుడు దుఃఖం ఉంది. నిజానికి దుఃఖాలు దుఃఖం కాదు, మనకి అర్థం కానంతసేపే అది దుఃఖంగా ఉంటుంది. అది తెలిసిపోతే మనం కేవలం భగవంతుని పాదాలు పట్టుకొని మహదానంద స్థితిలోకి వెళ్ళిపోతాం అనమాట. అందుకని ఈ దుఃఖాలు ఉన్నాయని అడవడం కన్నా అసలు దుఃఖం వెనుక ఉన్న రహస్యం ఏంటో తెలుసుకోవాలన్నమాట. ఇంకొక భక్తుడు అడుగుతున్నాడంట, అయ్యా మీరైతే భార్య ఉన్నప్పటికీ కామవాసన లేసమైన లేకుండా ఆధ్యాత్మిక సాధనల్ని చేసి చరిత్రలోని అపురూపమైన ఆదర్శ దాంపత్యాన్ని గడిపారు. కానీ కామవాసనలు, స్త్రీ పురుష ఆకర్షణలు ఉన్న మా ఓటి వాళ్ళ సంగతి ఏంటి, మాకది సాధ్యమవుతుందా, కుటుంబ నియంత్రణ మీద మీ అభిప్రాయం ఏంటి అని అడిగాడట. అప్పుడు రామకృష్ణ పరమహంస గారు చెప్తున్నారంట, అందరూ మాలాగే ఉండాలని నేను అనడం లేదు అని. మనకు తెలుసు కదా, రామకృష్ణ పరమహంస గారికి పెళ్ళి అయినా సరే ఆయన వాళ్ళ భార్యని ఖాళీ రూపంగానే భావిస్తారు తప్పితే వేరే కామవాంఛంతో ఆయన లేరనమాట. అదంతా మనకు తెలిసిన స్టోరీ. అయితే అలాగా మేము రామకృష్ణ పరమహంస గారు ఏమంటున్నారంటే, నేను నాలా ఉండమని మిమ్మల్ని అనడం లేదయ్యా, నేను ఒక 16 అణాల సాధన చేస్తే అందులో 16 వంతు మీరు చేస్తే చాలని చెప్తున్నాను. ఎందుకంటే సంసారం చేశాక సృష్టిని నడిపాల్సిన బాధ్యత మనకు ఉంటుంది కాబట్టి పిల్లల్ని కనడం అనేది చాలా ఇంపార్టెంట్. అయితే ఒకరిద్దరు పిల్లలు పుట్టాక ఇంకా కామవాంఛనలు వదిలేసి ఏం చేయాలి, మన జీవిత లక్ష్యం ఏదో దానివైపు పరుగులు తీయాలి. ఆ ఆధ్యాత్మిక సాధనలో ఒకరికొకరు సహకరించుకోవాలి. అంతేగాని కేవలం స్త్రీ పురుష ఆకర్షణలో పడి జీవితం అంతా దానిలోనే వ్యయప్రయాసాలతో నిండిపోయి ఉంటే మన అసలు గమ్యం ఏదో దాన్ని ఎక్కడ చేరుకోగలుగుతాము.
ఆ లక్ష్య సాధన చేరుకోలేం కదా. అందుకని ఈయన ఏమంటున్నారు, కొంతమంది పిల్లలు పుట్టాక కొంత జీవితం అయ్యాక ఆ తర్వాత ఖచ్చితంగా మనం ఆధ్యాత్మిక మార్గంలోకి వెళ్ళాలన్నమాట. అయితే మేము కామాన్ని జయించలేమని చెప్తున్నారు కదా. ఆ కామాన్ని జయించడము నిజంగానే ఒక మనిషికి అంత సునాయాసంగా కామాన్ని జయించడం అనేది జరగదు. అయితే ఏ మార్గంలో ఎలా చేస్తే జరుగుతుంది అంటే హరినామస్మరణ చేస్తే జరుగుతుంది. ఎప్పుడైతే మనం భగవంతుని నామ స్మరిస్తూ ఉంటామో ఖచ్చితంగా ఆ నామ ప్రభావం వల్ల మన మనసులో ఉన్న కామవాంఛలే కాదు అరిషడ్ వర్గాలన్నీ కూడా దూరం అయిపోతాయి. అందుకని ఎవరైతే ఆధ్యాత్మికంలో ఉంటారో వాళ్ళని మనం చూస్తాం కదా, వాళ్ళు అంతలాగా కామక్రోధాలకు లోనే ఉండరు, చాలా శాంతంగా ఉంటారు. అదే ఆధ్యాత్మికంలో లేని వాడు ఎప్పుడూ ఎక్కువ రజోతత్వంలో ఉండిపోతాడు. వాడికి ఏదో కావాలి, ఏదో ఆతృత, ఏదో సంపాదించాలి, ఇంకా ఏదో తక్కువైంది, ఏదో అశాంతి, ఇలాంటివి కనబడుతూ ఉంటాయి. కాబట్టి ఏమంటున్నారు, కామాన్ని ఏదో నేనే జయించాలని కష్టపడాల్సిన అవసరం లేదు. కేవలం భగవంతుని పాదాలు పట్టుకుంటే ఆ భగవంతుడే అవన్నీ మన్నించి దూరం చేస్తారని చెప్తున్నారు. సర్వం శ్రీ గురు చరణ అరవిందార్పణమస్తు. లోకా సమస్త సుఖినో భవంతు.